నీరు పళ్ళ మెరుగు అనే సామెతలా ఉన్న మమ్మల్ని దాటి మీరెలా తీసుకువెళ్తారని అడ్డం తిరిగారు ఆ గ్రామస్తులు. అందుకే కాలువకు గండి కొట్టి మరీ నీటిని మళ్లించారు. మామూలుగా అయితే అధికారులు ఈ పాటికి యాక్షన్ లోకి దిగిపోయేవారు. కానీ అక్కడ ఎక్కడో లక్కడే గప్చిప్గా ఉండడానికి ఆ గండికి మంత్రి గారి మద్దతు ఉండడమే కారణమట. అసలే ఆ ప్రాజెక్ట్ వ్యవహారంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు. ఇలా గండ్లు కొడితే చివరిదాకా నీళ్లు అందేది ఎలాగన్నదే ప్రశ్న. ఎవరి ఆశలకు ఎవరు గండి కొడుతున్నారు? ఈ వాటర్ వార్ లో అధికారులు ఏం చేస్తున్నారు? ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సాగునీటిని అదేవిధంగా తాగునీటికి అందించేందుకు ఉద్దేశించిన పథకం సీతారామ ప్రాజెక్టు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సగం కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి మోటార్లు బిగించినా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్విచ్ ఆన్ చేయలేదు. ప్రాజెక్టు చివరి పనులు పూర్తి చేయలేదని ఒక్క కారణమైతే అప్పుడు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఆ ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేకపోవడం మరో కారణమట. ఏదైతేనేం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 1,000 కోట్లు దాకా ఖర్చు చేసి ఎట్టకేలకు మోటార్లను రన్ చేసి 100 కిలోమీటర్ల దూరం దాకా కాలువల్లో నీరు పారించింది. అలంకారప్రాయంగానే మిగిలిపోతుందనుకున్న ప్రాజెక్టు నుంచి ఎలాగైతేనేం ఎట్టకేలకు నీళ్లను పారించారు. కానీ ఇక్కడే సమస్య వచ్చిందట. కాలువల నిర్మాణమైతే పూర్తయింది గాని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. కాలువల నిర్మాణం జరిగిన 100 కిలోమీటర్ల మేర 3 చోట్ల మోటార్లను రన్నింగ్ చేయడంతో నీళ్లు ఏకధాటిన ప్రవహించాయి. కానీ పక్కనే ఉన్న పొలాలు ఎండిపోతుంటే, తమ ముందే నీళ్లు కిందకి పారుతుంటే రైతుల కడుపు మండిపోయింది. తమ కళ్లెదుటే నీళ్లు కిందకి పారుతుంటే సహించలేక టేకుల చెరువు దగ్గర గండి కొట్టారు భద్రాద్రి జిల్లా వాసులు. అది కూడా చినాచితిగా గండి కాదు, ఏకంగా 15 అడుగుల మేర గండి కొట్టారు. ఇక ఇంత జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారట. గండి కొట్టిన రైతులకు ఓ మంత్రి అండదండలు ఉండడమే అధికారుల మౌనానికి కారణమంటున్నారు. కొంతమంది రైతులు మంత్రికి మొరపెట్టుకోవడంతో గండి కొట్టడానికి తామే అనుమతి ఇచ్చామని అధికారులు ఇప్పుడు చెబుతున్నారట. ఆ గండికి మంత్రి అండ దండిగా ఉంది. మరి ఇలాగే దారి పొడవునా ఎవరికి వారు గండ్లు కొట్టుకుంటూ పోతే కాలువల్లో నీరు చివరి వరకు ఎలా వెళతాయో అధికారులకే తెలియాలి. పెద్ద గండిని పూడ్చకుంటే నీళ్లు కిందికి పారే అవకాశమే లేదు. పైగా గండి కొట్టి కూడా చాలా రోజులైపోయినా ఇప్పటికీ దాన్ని పూడ్చే ప్రయత్నం చేయలేదు. అందుకే కాలువలకు నీటిని విడుదల చేయడం లేదు సీతారామ ప్రాజెక్టు అధికారులు. మరి గండిని పూడ్చి నీటిని విడుదల చేస్తారా, లేకపోతే 100 కిలోమీటర్ల పొడవున కాలువకు అక్కడే డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఏర్పాటు చేస్తారా అన్నదే ప్రశ్న. అయితే ఆ ఒక్కచోటే గేట్లు ఏర్పాటు చేస్తే 100 కిలోమీటర్ల పొడవున మిగిలిన రైతులంతా ఏం పాపం చేసుకున్నట్లు? గండి గోల పక్కన పెడితే అసలు సీతారామ ప్రాజెక్టుపై అధికారులకి అవగాహన లేదని చర్చ జరుగుతోంది. మోటార్లు రన్ చేస్తే నీరు ఎంత వేగంగా వస్తుంది, ఎంత మేర ఇంకిపోతాయి, చివరిదాకా చేరే వరకు ఎంత సమయం పడుతుందనే విషయాలను కూడా అంచనా వేయలేని స్థితిలో ఉన్నారట ఇరిగేషన్ అధికారులు. అధికార యంత్రాంగం అవగాహన లోపంతోనే సీతారామ ప్రాజెక్టు గందరగోళంగా మారిపోతోందన్న విమర్శలున్నాయి. మొన్నటికి మొన్న ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీటిని కళ్లారా చూసేందుకు మంత్రి 14 గంటలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ గండితో ప్రాజెక్టు నీటి ప్రవాహానికి పూర్తిగా బ్రేక్ పడింది. మంత్రి ఓకే అంటే గాని గండి పూడ్చేలా లేరు అధికారులు కూడా. దీంతో కిందా మీద పడి ఏదో పూర్తి చేశామని చెప్పుకున్నా దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లే ఉంది రైతుల పరిస్థితి.